మన భారతదేశంలోనే మొట్టమొదటి జాతీయ పగడపు దిబ్బల పరిశోధన కేంద్రం అండమాన్లోని శ్రీ విజయపురం, మనకు పూర్వ పేరు పోర్ట్ బ్లెయిర్ నందు ఏర్పాటు చేస్తున్నారు. దీనికోసం కేంద్ర పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ 120 కోట్ల బడ్జెట్ను ఏర్పాటు చేయనుంది. దీని పర్యవేక్షణ బాధ్యతను జువాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు అప్పగించనుంది. దీని లక్ష్యం పగడపు దిబ్బలపై అధునాతన పరిశోధనలు చేయడం, వాటి నిర్వహణ మరియు పరిరక్షణ. పగడపు దిబ్బలు సముద్రంలో నివసించే పాలిప్స్ అనే అకశేరుక జీవుల అస్థిపంజరాల నుండి ఏర్పడతాయి. ఇవి చూడడానికి మొక్కల్లాగా ఉన్న ఈ మొక్కలు కావు, జంతువులు. వీటిని రెయిన్ ఫారెస్ట్ ఆఫ్ ద సీ అని కూడా అంటారు. సముద్రంలో అత్యధిక జీవ వైవిధ్యం పగడపు దిబ్బలలో ఉంటుంది. మన దేశంలో ముఖ్యంగా పగడపు దిబ్బలు 4 ప్రాంతాల్లో ఉన్నాయి. అవి అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్ దీవులు అంటే పగడపు దీవులు. ఇవి పూర్తిగా పగడపు దిబ్బలతో ఏర్పడి ఉంటాయి. తమిళనాడులోని గల్ఫ్ ఆఫ్ మన్నార్, గుజరాత్లోని గల్ఫ్ ఆఫ్ కచ్ మొదలగునవి ఉన్నాయి. గ్లోబల్ వార్మింగ్ వల్ల సముద్రపు ఉష్ణోగ్రత పెరగడం, పగడాలు ఒత్తిడికి గురి అవ్వడం వల్ల వాటి రంగు కోల్పోతాయి. దీనికి కారణం జాక్సాంథెల్లా అనే శైవలాలతో సహజీవనం చేసి వాటి ద్వారా ఆహారాన్ని ఇవి పొందుతూ ఉంటాయి. ఎప్పుడైతే ఒత్తిడికి గురవుతాయో అప్పుడు జాక్సాంథెల్లా శైవలాలను బయటికి పంపివేస్తాయి. దీనివల్ల అవి తెలుపు రంగుకు మారుతాయి. ఈ పరిస్థితి ఎక్కువ కాలం కొనసాగితే అవి చనిపోయే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి వీటి రక్షణ కొరకు మరియు పరిశోధన కొరకు మనకు దేశంలోని మొట్టమొదటి జాతీయ పగడపు దిబ్బల పరిశోధన కేంద్రంను అండమాన్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.